ఒక చీకటి అడవిలో ఈ రాత్రి నిశ్శబ్దం భయంకరమైనదాన్ని దాచుకుంది. చెట్ల నీడల కింద ఒక శవం నిశ్శబ్దంగా వేలాడుతోంది. మృతులు మాట్లాడి నవ్వడం మొదలైతే ఎలా ఉంటుంది? ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురుచూస్తోంది. అది విధిని మార్చగల శక్తి కలది. అయినా ఒక నిర్భయరాజు మళ్లీ మళ్లీ ఈ అడవిలోకి వస్తున్నాడు. అతడే విక్రమాదిత్యుడు, న్యాయం మరియు ధైర్యానికి ప్రతీక. ఒకరోజు ఒక సన్యాసి అతని దగ్గరకు ఒక విచిత్రమైన అభ్యర్థనతో వచ్చాడు. రాజా, బేతాళుణ్ణి 3 రాత్రులు మౌనంగా ఈసుకురా. న్యాయం కోసం నేను ఎలాంటి భయాన్నైనా ఎదుర్కొంటాను. మౌనం పాటించాలి, లేదంటే అన్నీ మళ్లీ మొదటి నుండి ప్రారంభమవుతాయి. రాజు ఒక సమస్యని ఎదుర్కొంటున్నాడు. దానికి సన్యాసి మార్గమే పరిష్కారం. అర్ధరాత్రి వస్తుంది. అడవి చీకటి మరియు గుసగుసలతో నిండిపోతుంది. గాలి వేగంగా వీచి చెట్లు ఊగుతూ భయంకరమైన శబ్దాలు చేస్తాయి. మధ్యలో ఒక చెట్టు ఉంది. అది ఏదో విచిత్రాన్ని దాచుకుంది. ఒక శవం తలకిందులుగాదుగా వేలాడుతోంది. ప్రాణం లేనట్టే, కాని జీవంగా అనిపిస్తోంది. విక్రముడు ఆ శవాన్ని తన భుజంపై ఎత్తుకుంటాడు. రాజా, మౌనం పాటించు, లేదంటే మళ్ళీ ఇక్కడికే రావాలి. విక్రముడు మౌనం పాటిస్తూ తన కఠినమైన పనిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నేను నీకు ఒక కథ చెబుతాను. అది నిజం. సరైన సమాధానం చెప్పు, లేదంటే ఫలితాలు తీవ్రమవుతాయి రాజా. అప్పుడు ఆ ఆత్మ నవ్వుతుంది. మరో కథలోకి మరో కథను ప్రారంభిస్తుంది. సత్యపురి అనే గ్రామంలో 3 స్నేహితులు ఉండేవారు. ధర్మయ్య నిజాయితీగల సరళమైన మనిషి. చతురుడు తెలివైనవాడు, ఆలోచనలతో నిర్ణయాలు తీసుకునేవాడు. కరుణ దయగలవాడు, ప్రజలకు సేవ చేసేవాడు. ముగ్గురూ మాధవిని ప్రేమించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు. ఒకరోజు వారి జీవితాన్ని ఒక అనుకోని వ్యాధి పరీక్షించింది. మాధవి పడిపోయింది. గ్రామం మొత్తం ఆమెను కోల్పోతామేమో అని భయపడింది. ఎవరు నా ప్రాణం కాపాడుతారో వారినే నేను పెళ్లి చేసుకుంటాను. నేనామెను కాపాడుతాను, ఎంత సమయం పట్టినా సరే. వైద్యుడు రాత్రంతా ఆమె కోసం కష్టపడ్డాడు. ఆమె కోసం నా దగ్గర ఉన్నదంతా అమ్మేస్తాను. ఇతు తన భూమిని కూడా త్యాగం చేశాడు. నా తెలివితో పరిష్కారం కనుగొంటాను. చతురుడు తన తెలివితో పరిష్కారం కనుగొన్నాడు. కొంతకాలానికి పరిస్థితి మెరుగైంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మాధవి కోలుకుంది. కాని ఒక కఠినమైన ప్రశ్న ఇంకా మిగిలింది. గ్రామం మొత్తం అయోమయంలో పడిపోయింది. ఎవరు నిర్ణయం తీసుకోవాలో తెలియలేదు. రాజా, చెప్పు, వీరిలో మాధవికి అర్హుడు ఎవరు? విక్రముడు ఆలోచించాడు. ఎందుకంటే నిజం మరియు మౌనం కలిసి ఉండలేవు. వైద్యుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు, జ్ఞానం మరియు బాధ్యతతో. వ్యాపారి తన తెలివిని ఉపయోగించి పరిష్కారం కనుగొన్నాడు. కాని రైతు తన జీవితాన్నే త్యాగం చేశాడు. అందుకే ధర్మయ్యే మాధవికి అర్హుడు. నిజం చెప్పడం తప్పనిసరి. అప్పుడు నిశ్శబ్దం భంగమవుతుంది. ఆ ఆత్మ గట్టిగా నవ్వుతుంది. నీవు మాట్లాడావు రాజా. ఇప్పుడు నేను నా చెట్టుకు తిరిగి వెళ్తాను. ఒక్క క్షణంలో బేతాళుడు మళ్లీ ఆ చెట్టుపైకి ఎగిరిపోతాడు. విక్రముడు ఒంటరిగా నిలబడతాడు. కాని
అతని సంకల్పం మాత్రం మారదు. మళ్ళీ న్యాయం కోసం అతను అడవిలోకి అడుగులు వేస్తాడు. Moral stories.